ఇక బంగారపాల్యంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ అనుచరులు అయితే దౌర్జన్యం చేశారు. మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. రప్పనప్ప నరకండి అంటూ డీఎస్పీని వైసీపీ శ్రేణులు అయితే బెదిరించిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, వచ్చానా తమేమన్నా బంగారపాలెంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ అనుచరుల వాగ్వాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, ఏంటి వీళ్ళ దౌర్జన్యం? శ్రీనివాస్, మొత్తం మీద ఈ యొక్క జగన్ కు సంబంధించినటువంటి టూర్ జరుగుతున్నది బంగారుపాలెంలో. బంగారుపాళ్యానికి సంబంధించినటువంటి స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులు ఏది ఇక్కడ ఏం జరిగినా కూడా తన బాధ్యత అవుతుంది అని చెప్పి, ఎవరైనా చనిపోయినా కూడా మొదట ఫెయిల్యూర్కి సంబంధించి ఆయనే బాధ్యుడు అవుతాడు. లేదు ఎవరైనా కేసులు పెట్టాలన్నా కూడా ఆయనే కేసులు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన జ్యూరిడిక్షన్లో ఈ సంఘటన జరుగుతుంది కాబట్టి ఆయన పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ విషయాన్నే పలమనేరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్కి ఆయన వివరించారు. ఆయన వివరిస్తున్న సమయంలో ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు రఫా నరకండి అని చెప్పి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తన పరిధిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క టూర్లో ఎలాంటి సంఘటన జరగకూడదని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటే స్వయంగా ఆ జ్యూరిడిక్షన్లో ఉండేటువంటి సిఐని కత్తి శ్రీనివాసులు ఆయన పేరు, ఆయన పైనే ఈ రకంగా వెంకయ్య గౌడ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆయనకు సంబంధించిన అనుచరులు అనుచితంగా మాట్లాడటమే కాదు దాదాపు దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి చేశారు. దీంతో ఒకసారిగా ఆ చుట్టూ ఉన్నటువంటి పోలీసులు కూడా షాక్ అయిన పరిస్థితి. వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉదయం నుంచి కూడా చాలా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. హెలిప్యాడ్ దగ్గర సంఘటనలు కావచ్చు, అలాగే జగన్ టూర్లో చాలా చోట్ల కూడా అటు పోలీసులతో చాలా వాగ్వాదాలు దిగడం, వాళ్ళపైన దౌర్జన్యం చేసే పరిస్థితి తీసుకురావడం, అలాగే రఫా నరుకుతామని చెప్పి బెదిరించడము, ఇవన్నీ కూడా పరాకాష్ఠకు చేరుకునింది. ఏదైతే ఫ్లెక్సీ రఫాకు సంబంధించిన ఫ్లెక్సీకి సంబంధించిన జరిగినప్పుడే దాన్ని జగన్ గనక ఖండించి అలాంటి అనుచితమైన చర్యలు, అనుచితమైన మాటలు వద్దని చెప్పి ఆయన చెప్పిండాల్సిందే. అలా ఆయన చెప్పకపోవడంతో క్షేత్రస్థాయిలో కూడా తమ అధినేత కూడా దాన్ని అంగీకరించారనే భావనతో రెచ్చిపోయి పోలీసుల్ని బెదిరించే స్థాయికి ఇక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూస్తుంటే మరింత దిగజారిపోయే పరిస్థితి, ప్రజల్లో కూడా వైసీపీకి మరింత చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్. ప్రాణం